హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము పీతల కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇలాగ పీతను శుభ్రంగా కడుక్కొని పెట్టుకుని ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ చీరకులు కోసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా వేసుకొని కొత్తిమీరము. ఇది ఓల్ గరం మసాలా పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా చీరుకున్న పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకుందాము. మూత పెట్టుకుని ఉల్లిపాయని కొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి వేపుకొని ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనము ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ అంతా ఈ పీతలకి పట్టేలా పైకి కిందకి కలుపుతూ మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ఇప్పుడు కారం వేసుకుందాము. నేను కారం అయితే 5 స్పూన్లు కారం వేసుకున్నానండి. కొంచెము స్పైసీగానే ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ. గ్రేవీ కూడా తక్కువగానే ఉంటుంది. కొంచెము గ్రేవీ వేసుకున్న ఎక్కువ రైస్లోకి కలుస్తుందండి. ఈ గ్రేవీ అంత బాగుంటుంది. ఈ పీతల ఇగురు గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకొని మొత్తం మన పీతలకు పట్టించుకోవాలి. ఇలాగా పైకి కిందికి కలుపుకుంటూ బాగా కలుపుకొని ఇప్పుడు మనము కారం పచ్చివాసన లేకుండా ఇలా బాగా పైకి కిందికి కలిపిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఇందులో మనకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ వేసుకొని ఇలాగా మనం మూగుడిని ఇలా కదుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు మనము మూత తీసుకొని ఫ్రెష్గా నూరుకున్న మన హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏది ఏమైనా ఈ మసాలా వల్లేనండి పీతల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతా పీతలకి బాగా పడితే చాలా బాగుంటుంది. ఇలా కదుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకొని తర్వాత కూర దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో అద్భుతమైన రుచిగల మన పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలానే ట్రై చేసుకుని వండుకుని చూడండి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.